ఇక నెల్లూరు జిల్లా నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడులోని గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో మైనింగ్ వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసులు శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకున్నారు. అయితే శాంతియుతంగా ర్యాలీని ప్రజాస్వామ్యంలో నిర్వహిస్తుంటే ఆంక్షలు విధించడం ఏంటని గ్రామస్తులు మండిపడుతున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరపడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి శ్రీధర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? వరుణ్, ఇక్కడ మనం నెల్లూరు జిల్లాలో వరకుంటపాడు మండలం ఇక్కడ జంగారెడ్డిపల్లెలో ఈ మైనింగ్ వ్యతిరేకంగా గ్రామస్తులంతా కూడా శాంతియుతంగా కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. వాస్తవంగా ఈ మైనింగ్ కు గత ప్రభుత్వంలో అనాలోచితంగా ఆ మైనింగ్ ఇచ్చారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ మైనింగ్ నిలిపివేయడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వంలో ఆ మైనింగ్ అనుమతులను వెలుగులోకి వచ్చాయి. మైనింగ్ లీజుదారులంతా కూడా ఆ మైనింగ్ చేసేందుకు మార్పు చేయడం, ఆ ప్రాంతాలంతా మార్పు చేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా అధికారుల దృష్టికి వెళ్లి ఇప్పుడు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సుపరిపాలన తొలడు కార్యక్రమంలో కాకల సురేష్ కు ఇక్కడ తెలిపి గత ప్రభుత్వంలో అనాలోచితంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని కోరుతూ కూడా గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణతో స్థానిక సబ్ కలెక్టర్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ అంటూనే మైనింగ్ అనుమతులు ఉన్నాయని ఒక సమాచారాన్ని ఇచ్చి వెనుదిరగడంతో గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఇక్కడ రాష్ట్ర మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆ దారి గుండా వస్తుంటే వరకుంటపాడు వద్ద ఈ గ్రామస్తులంతా కూడా ఆయన ద్వారా ప్రభుత్వానికి కూడా సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ జంగారెడ్డిపల్లి సమీపంలో 100 మీటర్ల దూరంలో ఉన్న ఈ తిప్పను మైనింగ్ అనుమతిస్తే ఆ తిప్ప మీద ఆధారపడి జీవాల మేత అయితేనేమి ఇతర జీవనోపాధికి ఆధారపడిన మాకు జీవనం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చంపేసిన తర్వాత మైనింగ్ చేసుకోండి అంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ గ్రామస్తుల ఆందోళనను పెడచెవిన పెట్టడం, పరిగణలో తీసుకోపోవడం, దాని మీద పరిశీలన చేపట్టకపోవడం, ఇటు జిల్లా కలెక్టర్ కూడా మైనింగ్ కు అనుమతులకు సంబంధించి వాటిని రద్దు చేసేందుకు తమ వద్ద అధికారాలు లేవని చెప్పడం, ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఈ రోజు శాంతియుతంగా మైనింగ్ పట్ల అవగాహన తెలిపేందుకు ఇక్కడ వరికుంటపాడులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే పోలీసులు ఒక్కసారిగా 3 స్టేషన్లకు సంబంధించిన పోలీసులు సిఐ ఆధ్వర్యంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకుని గ్రామస్తుల్లో 144 సెక్షన్ ఉంది, మీరు ఎవరు గుమికూడాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, గుమికూడాల్స్తే లాఠీలకు పని చెప్తామని కూడా పోలీసులు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక అప్రజాస్వామిక చర్య కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మైనింగ్ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా, మైనింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా గ్రామస్తులకు, ఆ సమీపంలోని గ్రామస్తులకు ఏదైనా అభ్యంతరం ఉన్నట్టయితే ఆ లీజును రద్దు చేసే అవకాశం ఉంది. మైనింగ్ వెంటనే నిలిపివేసే అవకాశం ఉంది. అలాంటి నేపథ్యంలో గతంలో ఇచ్చిన మైనింగ్ కు పునః పరిశీలన లేకుండా అలాంటి మైనింగ్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది. ఒకవేళ వాస్తవంగా మైనింగ్ నుంచి ఆ గ్రామానికి ఏదైనా ప్రయోజనం ఉన్నట్టయితే గ్రామస్తులకు అవగాహన పరిచి వారి అభ్యంతరం లేకుంటేనే వారి అనుమతితోనే చేయాల్సిన మైనింగ్ ను అధికారులు ఈ విధంగా అత్యుత్సాహంతో మైనింగ్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తూ కూడా చేయడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోజు మధ్యాహ్నం గ్రామస్తులంతా కూడా వరికుంటపాడులో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే పోలీసులంతా వెళ్లి ఒక్కసారిగా వారందరినీ కూడా తోసేయడం, ఆ వాగ్వాదానికి చోటు చేసుకుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు వరికుంటపాడు నుంచి ఆ గ్రామస్తులు కూడా మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారి నుంచి కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. వారు అధికారులు గాని, ఇటు నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని ఈ కూటమి ప్రభుత్వం ఈ మైనింగ్ పట్ల పునరాలోచన చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారు ఈ విధంగా వాళ్ళని నిర్బంధించడం అసలు ఏ విధంగా చూడాలి? రైట్స్, ఇదైతే అవగాహన ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఈ విధంగా నిర్బంధించడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఇది ఒక అప్రజాస్వామికంగా కూడా గ్రామస్తులు భావిస్తున్నారు. మనం కూడా సభ్య సమాజం కూడా ఎందుకు పోలీసులు వాళ్ళని అడ్డగించాలి? వారు ఎక్కడ ఏ ప్రభుత్వ ఆస్తులను దోషం చేయలేదు, ఎవరిని కూడా పరుషంగా మాట్లాడలేదు, ఎవరిని కూడా విమర్శించలేదు. ఇలాంటి నేపథ్యంలో వారిని ఎందుకు పోలీసులు అడ్డగించాలి? ఆ శాంతియుత ర్యాలీని ఎందుకు అడ్డుకోవాలి? వారికి ఎలాంటి బందోబస్తు నిర్వహించినప్పటికీ కూడా వారిని ప్రస్తావించి వారిని తోపులాటకు దారి తీసే పరిస్థితులు పోలీసులు ఎందుకు కల్పించాలి? ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇది సభ్య సమాజం కూడా సహించనిది.
మైనింగ్ అనుమతులు ఇవ్వడం ఏంది, ఆ మైనింగ్ సంబంధించి గ్రామానికి ఇబ్బంది ఉందని గ్రామస్తులు చెబుతుంటే వాటిని నిలువరించి ఆ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఒక పరిశోధన చేసి గ్రామస్తులకు దానివల్ల ప్రయోజనం ఏదో ఉంటే గ్రామస్తులను అవగాహన పరచాలి. అవగాహన పరిచి వారు అవగాహన పొందే వరకు కూడా ఆగాలి. ఇక్కడ చూసినట్టయితే అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఆ మైనింగ్, ఆ తిప్ప అనేది చిన్న కొండ, ఆ తిప్ప అనేది మైనింగ్ లీజుదారులకు అనుకూలంగా ఉండేది. వారికి ఆదాయం వచ్చేది. ఎత్తు తక్కువగా ఉన్న కొండను తొలగించడం ఈజీ కాబట్టి దానికోసం మైనింగ్ లీజుదారులు ఆ ప్రభుత్వం నుంచి ఒక సిఫార్సును తీసుకోవచ్చేమో. అలాంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ఇటు పాలకులు కూడా వారి పట్ల ఈ గ్రామస్తులను ఇబ్బంది పెట్టడం అనేది ఈ రోజు ఆందోళన కలిగిస్తుంది. వారిని ఇక్కడ మనం చూసినట్టయితే వారు కూడా ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచి మరొకరు కూడా మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి కూడా అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవచ్చు, ప్రజా పరిస్థితులు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. వారు రైట్, వారు లైవ్ లోనే ఆల్రెడీ ఉన్నారా శ్రీధర్? ఉన్నారు వాళ్ళు, కూడా మాట్లాడే సంప్రదించే అవకాశం కూడా ఉంది. రైట్, ఇంత జరుగుతున్నా కానీ పెద్దల హస్తం, పార్టీ పెద్దల హస్తం లేదంటే ఎవరన్నా అక్కడ రాజకీయ నాయకుల హస్తం అన్నట్లు ఏమైనా వార్తలు ఏమైనా వినిపిస్తున్నాయా? ఖచ్చితంగా వరుణ్, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మంత్రికి 4 రోజుల క్రితం మంత్రి ఆ ప్రాంతం గుండా ఆత్మకూరుకు వస్తుంటే వరిగుంటపాడు వద్ద అందరూ కూడా ఆపి మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక మంత్రిని గ్రామస్తులు ఆపారంటేనే ఇటు విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాలు దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించే విధానం ఇక్కడ నడుస్తా ఉంది. అయితే ఎమ్మెల్యే కూడా 2 రోజుల క్రితం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తిరగడానికి కార్యక్రమం స్థానికులంతా కూడా జంగారెడ్డిపల్లి వాసులైతేనేమి, స్థానికులైతేనేమి ఈ మైనింగ్ పట్ల ప్రభుత్వం వైఖరి ఏందంటుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ విషయం చేరుండాలా, పాలకుల ద్వారా ఈ విషయం చేరుండాలా. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు వాసులకు ఒక పద్ధతిగా నిలబడేందుకు వారికి ధైర్యం కూడా సిద్ధమయ్యారు. కార్యక్రమాన్ని అసలు పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం వారికి పంచాయతీ పరిధిలో వారు కూర్చుని ప్రజా కానీ ఎవరినైనా పరుషంగా మాట్లాడడం కానీ, ఎవరినైనా విమర్శించడం కానీ, రెచ్చగొట్టే దూరం లేనప్పుడు ఉంది. లీజుదారుల ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన సిఫార్సులు ఉన్నాయి. అధికారులు, నాయకులు కూడా వీళ్ళు సహకరిస్తున్నారని తెరతెల్లం అవుతా ఉంది. వారు ఇలాంటి పరిస్థితి ఎలాంటి క్షమించడం అనేది ఎవరు కూడా సహించినది కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ గ్రామంతో ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. నేను కేంద్రంలో ఉన్నాను, అధికారులతో జరిగింది. అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాధానం లేదు. ఆ క్షేత్ర స్థాయి నుంచి వరికుంటపాడు గ్రామస్తులు, ఎమ్మెల్యే, సర్పంచ్ దిలీప్ ఆధ్వర్యంలో అక్కడంతా కూడా బాధితులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి వారి అభిప్రాయం కూడా తెలుసుకోండి. వారు రైట్. నమస్తే, నేను వరికుంటపాడు గ్రామ సర్పంచ్ కుమార్. వరికుంటపాడు గ్రామ పంచాయతీలో మొత్తం 5 గ్రామాలు ఉన్నాయి. ఒకటి కనియంపాడు, రెండవది భాస్కరపురం, దాంట్లో జంగరపల్లి ఉంటుంది. తర్వాత వరికుంటపాడు మెయిన్, ఆండ్రవాడపల్లి అనే గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి గతంలో 2023లో ఏదైతే మైనింగ్ సంబంధించిన పోచా వెంకటరెడ్డి గారికి వచ్చారు. వరికుంటపాడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వరికుంటపాడులో 233, భాస్కరపురం 1లో 16.2 హెక్టార్లు దానికి సంబంధించినటువంటి వాళ్ళు అనుమతులు కోరారు. అనే ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాన్ని గ్రామస్తులు గత 8 నెలల నుంచి వ్యతిరేకంగా ఇస్తూ ఉంటారు. కానీ ఇందులో ఏమి జరిగిందంటే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని గ్రామ ప్రజలకు తెలియకుండా సీక్రెట్ గా వాళ్ళకి ఒక 9 హోల్స్ వేసుకొని గ్రామ పంచాయతీ ఉన్నటువంటి డేటా గారు చెప్పడం జరిగింది. తద్వారా వాళ్ళు గ్రామస్తులకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా గ్రామ పంచాయతీలో ఏమన్నా నోటీస్ అంటించకుండా వారు ప్రజాభి సేకరణ జరిగింది మన నెలలో 24వ తేదీన. అదే ప్రభుత్వం వచ్చినటువంటి అధికారులకు మేము అందరం కూడా ఏం చెప్పామంటే, ఇక్కడ మైనింగ్ వద్దు, ఈ మైనింగ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా తీవ్రమైన నష్టానికి గురవుతారు. అదేవిధంగా ప్రాణాలు కోల్పోతారు, కాలుష్యం నష్టం వస్తుంది. అదేవిధంగా జంతువులకు సంబంధించినటువంటి, అదేవిధంగా పశువులకు సంబంధించినటువంటి మేతపూర్వం పూర్తిగా నష్టం వాటిల్లి వాటికి ఆకలి దప్పులు చనిపోయే కార్యం అవుతాయని కూడా మేము గట్టిగా వాదించాం. గ్రామ సభ తరఫున మేము కూడా తీవ్రంగా వ్యతిరేకం గలం ఇప్పేసి మేము కూడా తీర్మానం పాస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మైనింగ్ జరగడం వల్ల
తరతరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క మనుషులందరూ కూడా ఇక్కడ నివసించే అవకాశం ఉండదు. ఆ రణధ్వనుల శబ్దాల వల్ల, అక్కడ బ్లాస్టింగ్ చేయడం వల్ల, ఆ కాలనీలో ఉన్నటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా ఎప్పుడో కట్టిన 30 సంవత్సరాల ఇళ్ళన్నీ కూడా బీటులు బారి అక్కడ సమాధి అవుతారు. సజీవ సమాధి అయ్యే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మేము గట్టిగా చెప్పేది కూడా ఒకటే, ఈ ప్రాంతంలో మైనింగ్ వద్దు, ఈ ప్రజల జోలికి రావద్దు అనేది కూడా గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ గా నేను ప్రజల అధికారులను వేడుకుంటున్నాను. అదే విధంగా ఇందులో అత్యుత్సాహంగా లాండ్ ఆర్డర్ విషయంలోకి ఇక్కడ 3-4 మండలాలు ఎస్ఐలు కావచ్చు, సిఐ గారు వచ్చి ఒక భయంభ్రాంతులు చేసినటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడతా ఉన్నారు. అదే విధంగా లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ సమస్య లేకుండా పోయినప్పటికీ కూడా వాళ్ళు మా మీద 144 అమలు చేస్తున్నారు. 144 ఎప్పుడు చేస్తారండి? కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వాలా? ఏదైనా అత్యవసర సమావేశం అయితే, లేదంటే తహసీల్దార్ ఇవ్వచ్చు. అది ముందస్తుగా ఒక దండ రూపంలో తెలియజేసి వాళ్ళ కార్యక్రమానికి ఇలాంటి సమస్యకి 144 అమలు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమంటారు. కానీ ఇటువంటి నోటీసులు లేకుండా, ప్రజలకి అవేర్నెస్ లేకుండా ప్రభుత్వం అందరూ ఒకసారి ముక్కుముడిగా గ్రామంలో న్యాయ పోరాటం కోసం గ్రామంలో ఒక దగ్గర కూర్చొని మేము ఈ పోరాటాన్ని వాళ్ళకి అందరూ కూడా కలిసి చేస్తామంటే పెద్ద ఎత్తున వాళ్ళందరూ మా మీదకి రంగంలో దిగి లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి మా మీద కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం కాదు. గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంటే రాజకీయ నాయకులు ముసుగుల్లో, రాజకీయ అడుగుల్లో వాళ్ళు మడుగులు అవుతున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వం అధికారులు కూడా తెలియజేస్తున్నాం. రాబోతున్న రోజుల్లో ఈ మైనింగ్ విషయంలో గ్రామ ప్రజలందరూ కూడా ఏకదాటిగా వచ్చేసి ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇది ఆపే వరకు వాళ్ళ యొక్క ప్రాణాలను తెగిస్తారనే ఒక ఉద్దేశంతో తెలియజేశారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఒక మంచి ఆలోచన చేసి పునః పరిశీలన చేసుకుని తద్వారా ఈ ప్రజలకందరూ కూడా మేలు చేయాలని నేను గ్రామ పంచాయతీ తరపున వాళ్ళు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ శ్రీధర్. అయితే బాపునపల్లె మీకు పక్కనే ఉన్న బేపనపల్లిలో మైనింగ్ మీద ఇలాంటి ఘటన మీద తీసుకున్న చర్యలు ఇప్పుడు వరికుంటపాడులో జరుగుతుంటే ఎందుకు తీసుకోబడే కారణాలు ఏంటంటారు? ఇక్కడ మనం చూసి ఇది లీజ్ ప్రభుత్వంలో గంగారెడ్డిపల్లి అంటూ వారు ఆ మైనింగ్ జోలికి రాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరో ఆ మైనింగ్ అనుమతులు ఇవన్నీ కాసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం కూడా దయనీయ పరిస్థితి నెలకొంటుంది. అదే విధంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము, మా గ్రామాన్ని కాపాడండి, మా ప్రాణాలను కాపాడండి. లేదు ఇక్కడ మైనింగ్ జరుగుతుంది, మైనింగ్ జరిగి తీరాలి అంటే మమ్మల్ని చంపి ఈ మైనింగ్ చేసుకోమని చెప్పేసి కూడా అందరూ తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా 144 సెక్షన్ ఎప్పుడు వస్తుందండి? మేమేమైనా అల్లరి సృష్టించామా, ఏదైనా విధ్వంసాలు చేశామా? ఏమీ చేయకుండానే మా 144 సెక్షన్ ఎందుకు అమల్లోకి వస్తుంది? శాంతియుతంగా మా యొక్క బాధలు మేము చెప్పుకునే అవకాశం మాకు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నాను. ఏకంగా 3 మండలాల నుంచి ఎస్ఐని తీసుకొచ్చి, ఒక సిఐ గారిని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ పరిస్థితి ఈ రోజు నెలకొంది. ఎందుకంటే మేము ఊర్లోనే మా శాంతియుతంగా మా పోరాటం మేము చేస్తా ఉంటే, అదే విధంగా ఇలాగ పోలీసు వారు బృందం ఈ విధంగా వచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే పోలీసు వారిని విన్నవించుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా యొక్క బాధలను మీకు చెప్తున్నాం, మీకు వినిపించడం లేదు. కానీ మేము ఇక్కడ బతకలేము. ఎందుకంటే ఇప్పుడు మైనింగ్ స్టార్ట్ అయితే మేము ఇక్కడ బతకలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే మేము, మా పిల్లలు కానివ్వండి, ఇక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. దానికోసం మేము పోరాడుతూ ఉన్నాం. మా యొక్క ప్రాణాలను మేము కాపాడుకోవడానికి అర్జిస్తా ఉన్నాం మిమ్మల్ని. ఎందుకంటే మా పోరాటం కొనసాగనివ్వండి. ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా కోరుతున్నాం. ఈ సందర్భంగా నేను లోకేష్ గారిని కోరుతా ఉన్నాను, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను, సీఎం గారిని గౌరవంగా కోరుతా ఉన్నాం. మా గ్రామాలను కాపాడండి, మా ప్రాణాలను కాపాడండి. ఎందుకంటే ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం, మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ది అప్డేట్స్.